శ్రీ విష్ణు కొత్త తెలుగు సినిమా #సింగిల్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 8 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 18 కోట్లు 18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 6 కోట్లు గ్రాస్, అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మన #సింగిల్ సినిమా 21 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 11 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 14 కోట్లు అయితే 7 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 7 కోట్లు వెనక్కి వచ్చి 4 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు శుక్రవారం, ఈ వీకెండ్లో కొత్త సినిమాలు అంటే చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు కాబట్టి ఈ వీకెండ్ కూడా సినిమా కుమ్మేస్తుంది. సో 25 కోట్లు గ్రాస్ ఖచ్చితంగా వస్తుంది సినిమాకు. లాభాలు పెంచుకుని డబుల్ బ్లాక్ బస్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది మన శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ అండ్ లవ్ టుడే హీరోయిన్ ఇవానా అండ్ ఇంకో హీరోయిన్ ఉంది కేతకి శర్మ. కొత్త తెలుగు సినిమా #సింగిల్ డైరెక్టెడ్ బై కార్తిక్ రాజు, కొత్త డైరెక్టర్, తమిళ డైరెక్టర్, ప్రొడ్యూస్డ్ బై అల్లు అరవింద్ అండ్ గీతార్ట్స్ బ్యానర్లో బన్నీవాసు. #సింగిల్ రిలీజ్ అయిన మొదటి వారంలో 21 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 11 కోట్లు. సినిమా బడ్జెట్ 14 కోట్లు అయితే 7 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 7 కోట్లకు గాను 4 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.